ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన సెన్సేషన్ ఎలాంటిదో మనమంతా చూసాము. ప్రాంతీయ భాషా చిత్రాలకు సంబంధించిన వసూళ్లను కాదు, ఈ చిత్రం పలు ప్రాంతాల్లో పుష్ప 2, కల్కి వంటి పాన్ ఇండియన్ సినిమాల రికార్డ్స్ని కూడా బద్దలు కొడుతుంది. కానీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలైనా కొన్ని రికార్డ్స్ని అందుకోవడంలో విఫలమవుతూ ఉంటాయి. సంక్రాంతికి వస్తున్న చిత్రం కూడా అలా విఫలమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మూడో వారంలో ఈ చిత్రానికి 9,32,00,000 రూపాయల షేర్ వసూలను రాబట్టి సంచలనం సృష్టించింది. 12 ఏళ్ల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రానికి మూడో వారంలో 8,55,00,000 వచ్చాయి. ఆ రికార్డును బద్దలు కొట్టింది సంక్రాంతికి వస్తున్న మూవీ. కానీ 2023వ సంవత్సరంలో ఇదే సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య రికార్డు మాత్రం అందుకోలేకపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రానికి మూడో వారంలో 9,82,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డును సంక్రాంతికి వస్తున్న సినిమా చెరపలేకపోయింది. కొద్దిలో మిస్ అయిందనే చెప్పాలి. మూడో వారంలో ఎక్కువ వసూలు సాధించిన సినిమాల లిస్టు చూస్తే, మూడో వారం అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇప్పటికీ బాహుబలి 2 చిత్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ సినిమాకి మూడో వారంలో 18 కోట్ల షేర్ వసూలు వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో 16 కోట్ల రూపాయల షేర్తో హనుమాన్ ఉండగా, మూడవ స్థానంలో 14 కోట్ల రూపాయల షేర్తో పుష్ప 2 ఉంది. అదేవిధంగా 13 కోట్ల షేర్ రూపాయలతో దేవర 4వ స్థానంలో ఉండగా, 12 కోట్ల రూపాయల షేర్తో RRR చిత్రం 6-7 స్థానాల్లో కల్కి, బాహుబలి చిత్రాలు చెరో 10 కోట్ల రూపాయల షేర్తో ఉన్నాయి. 8వ స్థానంలో వాల్తేరు వీరయ్య ఉంది. అలాగే 9వ స్థానంలో అలా వైకుంఠపురంలో, 10వ స్థానంలో సంక్రాంతికి వస్తున్న చిత్రాలు వచ్చాయి. ఇక 4వ వారంలో సంక్రాంతికి వస్తున్న చిత్రం ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. 4వ వారంలో మొదటి రోజు ఈ చిత్రానికి 1,10,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. అదే ఫ్లోను కొనసాగిస్తే 4వ వారంలో ఈ చిత్రం 5 కోట్ల రూపాయల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది అనేది సంక్రాంతికి వస్తున్న మూవీ.